ప్రార్థన చేయడానికే దమ్ము సరిపోవట్లే, నీకు ప్రార్థన చేయడానికే ధైర్యం సరిపోవట్లే, వాక్యం చదవడానికే నువ్వు సాహసించట్లే, వాక్యం చెప్పడానికే నువ్వు నోరు తెరవట్లే, క్రీస్తు కొరకే నిలబడానికే నీకు శక్తి సరిపోవట్లే అన్నప్పుడు ఆ ఎదుగుదలలో ఎంత కుంటుబడి ఉన్నావు అన్న చింతన నీళ్ళు లేకపోతే నువ్వు ఎలాగా సంఘం అవుతావు, నేను ఎలాగా సంఘం అవుతాను? మరి ఆ గ్రోత్ ఏది? మిమ్మల్ని ఎక్కించాలని ఆశే, మిమ్మల్ని ప్రమోట్ చేయాలని ఆశే, మిమ్మల్ని ఉన్నత స్థానానికి తీసుకుని వెళ్ళి ఉన్నతంగా మిమ్మల్ని చూడాలని ఆశే. కానీ ఆ పరిపూర్ణమైన ఆ యోగ్యత కలిగిన ఆ స్థానానికి గ్రోత్, ఎదుగుదల, ఆ మార్పు లేకపోతే ఆ పురోగతి నిన్నటికి ఇవాళకి, గత సంవత్సరానికి ఇప్పటికి, గత కాలానికి ఇప్పటికి ఆ మార్పే కానీ ఆ అభివృద్ధే కానీ కనిపిస్తే కదా. అదే 3 ముక్కల ప్రార్థన, నీకు స్తోత్రం నాకు ఆత్రం ఆమేన్. ఇంకంతే, ఇంకెక్కువ చేస్తే పాపం అనుకుంటారు నాకు తెలియదు. ఎవరైనా